ఫ్రెండ్స్ మన ఈరోజు పని ఏంటంటే మొత్తం మనకి కబోర్డ్లు సన్మైకులు గట్రా అన్నీ అయిపోయాయి అనమాట. ఒక 9:15 అయింది. మనం చూసారు కదా చిరాకుగా ఉన్నాయని అన్నీ పక్కకు పెట్టుకుంటున్నాం. ముందు మొత్తం క్లీన్ చేసుకుని పని చేసుకుందాం అనే ఉద్దేశంతో లోపల చెత్త చెదరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసి మనం శుభ్రంగా నీట్గా తుడుచుకొని అప్పుడు పని స్టార్ట్ చేద్దాం. ఇవి మనకు మిగిలిన సన్మైకులు ఇవేనమాట. చూసారు కదా ఇవే ముక్కలు మిగిలే, ఇంకేం మిగలేదు. మనం మిగిలినవన్నీ ఏ విధంగా అంటిస్తామంటే ఇక్కడ దేవుడి గదిలో చిన్న స్లైడింగ్లా చేసాం అనమాట. కిందకి వీటికి మిగిలిన ముక్కలు వీటికి వేస్తాను. చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో. రెడ్ కలర్ మిగిలింది కదా, అది ఇక్కడ వేస్తున్నాను కదా, ఇక్కడ వేస్తున్నాను. ఈ విధంగా వచ్చింది మనకి కబోర్డ్లు. ఇవన్నీ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడడానికి చాలా చిరాకుగా ఉంది. చూసారు కదా, ఇదంతా ఒకసారి మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మనం రూమ్ను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏం చేస్తున్నాం అంటే సన్మై కట్ చేసి ఈ బాక్స్కి అవుట్రూ సన్మై కంటిస్తున్నాం అనమాట. ఇది జోలి బాక్స్ అనమాట. మనకి ఎప్పుడులేక పొద్దున్నే మెస్ ఒకటే వచ్చింది రిపేర్కి. అక్కడ ఉంది మెస్ పోయిందనమాట. అది ఇప్పుడు కొత్త మెస్ మార్చుతున్నాము. దీనికి మార్చిన తర్వాత చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనం మధ్యాహ్నానికి బాక్స్కి చుట్టూ అంటించడం అయిపోయింది. సన్మైకు చుట్టూ అంటిస్తాం, డోర్లు కూడా బిగిస్తాం. చూసారు కదా ఏ విధంగా ఉందో బాక్స్ మొత్తం. ఇప్పుడు మధ్యాహ్నం డోర్కి ఫ్రంట్ సైడ్ సన్మైక్ అంటించాలి. మనకి వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇగో 2 ముక్కలు తీసాం అనమాట. మన సన్మైక్ పొడవు మిగలేదు. ఈ ముక్కలు వేసి పైన వైట్ కలర్ మ్యాచింగ్, ఈ వైట్ కలర్ ఉంది కదా, మ్యాచింగ్ చేసి అంటించాలి. మీకు మధ్యాహ్నం ఈ కవర్లన్నీ చూపిస్తాను. ఇంకా ఇవే ఉన్నాయన్నమాట వేస్ట్లు అంతానే. మన వాటర్ గారి పని అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఈ కవర్లన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం మనం. ఫ్రెండ్స్ మధ్యాహ్నం మనం చిన్న దేవుడి కబోర్డ్ ఒకటి చేస్తున్నాం అనమాట. దానికి సంబంధించి అంటిస్తున్నాం ప్లాంకులు. ఇవన్నీ ప్లాంకులు రొద్దు ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసి దానికి వాడేసుకుంటున్నాం. ఇంకో మిగిలిన ముక్కలు ఇలాగ జాయింట్లు కట్ చేస్తున్నాం. చూసారు కదా ఇవన్నీ వాడుకుంటున్నాం. మనం జోలి స్టాండ్ మీకు చూపెడుతున్నప్పుడు ఎక్కడ దాకా అయింది. జోలి స్టాండ్ ఉంది కదా, జోలి స్టాండ్కి మనం మీకు మధ్యాహ్నం సన్మైక్ అంటించలేదు కదా, మనం మధ్యాహ్నం వచ్చిన తర్వాత సన్మైక్ అంటిస్తే ఈ విధంగా మిగిలిన ముక్కలు ఈ విధంగా అంటిస్తాం అనమాట. మనకి మిగిలిన ముక్క ఉంది కదా, ఇది ఒక ముక్క మిగిలిందనమాట. ఈ మిగిలిన ముక్క పైన మనం పొడవు సరిపోతే వైట్ ముక్క వేసి అంటిస్తాం. ఇలాగా చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. హ్యాండిల్ ఇలాగ వేసాను, ఇలాగే వేయండి, అలాగే వేయండి. మొత్తానికి ఇక్కడ దాకా అయింది. ఇది అయిపోయింది. హ్యాండిల్ వేసి ఇంక బిగించడమే. ఓకే, మీకు సాయంకాలం మళ్ళీ మొత్తం చూపిస్తాను. దానికి చూస్తున్నారు కదా బాక్స్ అనేది తయారైపోయింది ఈరోజు. జోల్ బాక్స్. అలా డోర్ తీయండి ఒకసారి వెంకటేశ్వర. డోర్ ఓపెన్ చేయండి, అదే ఓపెన్ చేయండి. మనకి లోపల అన్ని విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే వేసాను. మేము సాఫ్ట్ క్లోజర్లు వేసాం. దీనికి సాఫ్ట్ క్లోజర్లు ఈ విధంగా క్లోజ్ అయిపోతాం మన డోరు. అది ఏదో రైడింగ్ వల్ల అలాగే అయింది. మనకి బెడ్రూమ్ కబోర్డ్లు కూడా అయిపోయాయి. పైన పుషింగ్లు, కిందనేమోని స్లైడింగ్ అనమాట. మన వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా వుడ్ వర్క్ ఒకటి ఉంది. వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, ఇవన్నీ బీడింగ్లు కట్టాం కదా, పేపర్లు కొట్టి సీలర్లు ఎక్కించి చేయాలి. ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ పెద్దది గ్లాస్ కబోర్డ్ చేసాం. ఈ గ్లాస్ కూడా ఎక్కిస్తాం, అయిపోయింది. ఇక్కడ ఇది తేల్చారి, అది పక్క తీసి చేయాలి. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఒకటి చేసాం, ఫోల్డింగ్ అనమాట. ఇలా పైకి తగులుతుంది, మనం అవసరం లేనాడు కిందకి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అన్నది ఒకటి చేసాం. చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ లోపల మనం కిచెన్లకి కాదు కానీ ఇది కిచెన్లకి అనమాట. ఇవేమో మామూలుగా చైన్లు ఏమన్నా తగిలించుకోవడానికి, ఇవి మనకి గాజులు కట్ట తగిలించుకోవడానికి. ఇది మిర్రర్ అనమాట. అది డోర్ వేసాం. ఓకే, ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ చేసాం. ఒక సొరుగు కింద డోర్ పెట్టాం. ఇది గ్లాస్ కబోర్డ్. ఇది మొత్తం ఇక్కడ మనకి పైన చిన్న అటుకి చిన్న కబోర్డ్ ఒకటి చేస్తాం. ఇక్కడ ఆర్చ్ ఒకటి చేసాం అనమాట. చూడడానికి బాగుంటుందని మామూలుగా చేసాం. ఇవి మొత్తం కిచెన్ కబోర్డ్లు. ఇవి కిచెన్లో టేక్ వుడ్ కలర్ అనేది వాడుకున్నారు. కిచెన్ కబోర్డ్లు చూసారు కదా, పై సన్సైడ్ మీద ఉంటాయి ఎల్ టైపు. ఈ కిందనంతా డైరెక్ట్ ఉంటుందన్నమాట. ఆ ఓపెన్ ఏంటంటే గ్రైండర్లు, మిక్సీలు పెట్టుకోవడానికి. ఇలా కింద వరకు చేస్తాం మొత్తం. ఇక్కడ టేక్ కబోర్డ్లకి గ్లాసులను వేయడం జరిగింది. ఈ గ్లాసులు వేసాం అన్నమాట టేక్ కబోర్డ్లు. ఇక్కడే మనం కింద ప్లాట్ఫామ్ కూడా చేసాం. ఇవేమని బాస్కెట్లు. ఈ బాస్కెట్లు ఓపెన్ చేయండి ఒకసారి, ఎవరో ఓపెన్ చేయండి. ఈ బాస్కెట్లు బయట ఇలా మన బాస్కెట్లు ఉన్నాయన్నమాట. ఇలా బయటలా మొత్తం ఈ బాస్కెట్లు అనమాట. లోపల చూసా మళ్ళీ
బాస్కెట్లు వేసాం. తోసే ఇది సాఫ్ట్ క్లోజులు వేసాం, లోపలికి లాగేసుకుంటాం అనమాట. ఈ సింక్ కింద డోర్లు, డబుల్ డోర్లు ఇక్కడ ఇది ఇలా చేసాం. ఈ బాత్రూమ్ బయట ఆల్రెడీ మీకు ఇవన్నీ చూపించినవే మళ్ళీ చూపిస్తున్నాం అనమాట. బయట అటుకు మీదకి సింపుల్గా మామూలుగా చేస్తాం అనమాట డోర్లు. మీకు మెయిన్ బెడ్రూమ్ ఉంది కదా, మెయిన్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ దేవుడి గదికి కిందన ఒకటి చేసాం, అద్దాలు వేసాము దేవుడి గదికి. ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో 4 సొరుగులు వేసాం. ఇవి సొరుగులు ఉంటాయి అనమాట. ఇక్కడ పైన హైడ్రాలిక్స్ మొత్తం క్లోజ్ చేసాం డోర్లు. ఇది మార్బుల్ టైప్ వేసాం. కవర్లు తీయలేదు, కవర్లు తీసినప్పుడు ఒక వీడియో మొత్తం తీసి మీకు పెడతాను. ఇప్పుడు మామూలుగా మనం పని అయిపోయింది ఈ రోజుతోనే, అందుకని మనం చేసిన పని మొత్తం చూపిస్తున్నాం. పైన హైడ్రాలిక్స్ వేసాం అనమాట, చూస్తున్నారు కదా. మొత్తం పని అంతా అయిపోయింది ఈ రోజుతోనే, అందుకని మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నాను. మనకి పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం మనం కవర్లు తీస్తాం. కవర్లు తీసినప్పుడు మీకు ఒకసారి వీడియోలు అన్నీ తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.